మన యాప్లో డిఎస్సికి సంబంధించినటువంటి కంప్లీట్ టెస్ట్ సిరీస్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఉంటాయి. థర్డ్ టు ఎయిత్ ఉంటాయి. న్యూ సిలబస్ బేస్ చేసుకుని 9th ఓల్డ్ న్యూ 2 ఉన్నాయి. 10th కూడా 2023 సంబంధించిన సిలబస్ ఉంది. ఈ విధంగా మీకు సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ కూడా మీకు అవైలబిలిటీలో ఉంది. అందరూ టాపిక్ వైజ్ అందిస్తున్నారు, కానీ ఈ విధంగా క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అందులో కూడా ఇప్పుడు థర్డ్ టు ఎయిత్ అనుకోండి, ఇట్లాగా సబ్జెక్ట్ వైజ్ మళ్ళీ దాంట్లోనూ మీకు క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అనేది ఉంటుంది. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్, ఈ విధంగా ఉంటుంది అనమాట. ఎవ్రీ లెసన్ కవర్ అవుతుంది. ఈ విధంగా 3rd నుంచి 8th వరకు ఫుల్ సిలబస్ ఉంటుంది. 9th 10th లింక్ టాపిక్స్ అనేటివి లెసన్ వైజ్ ఉంటాయి. సో చాలా యూజ్ అవుతుంది. ఎవ్రీ లెసన్ అనేది కవర్ అవుతుంది. మీకు చూడండి, యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ రెడ్ కలర్లో ఉండేదంతా మీకు ఫ్రీ కంటెంట్ అండి. ఆల్రెడీ ఫ్రీ టెస్ట్లు కూడా కొన్ని ఉన్నాయి. రాయండి, నచ్చితేనే పర్చేజ్ చేసుకోండి. చాలా యూస్ఫుల్ అవుతుంది. అదేవిధంగా టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళకైతే ఇక్కడ మీకు పీడిఎఫ్స్ అనేటివి అవైలబిలిటీలో ఉన్నాయి. మళ్ళీ టెక్స్ట్ బుక్ మొత్తం చదవాల్సిన అవసరం లేకుండా ఏవైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారో అవన్నీ మీకు ఇక్కడ క్విక్ రివిజన్కి చేయడం అనేది జరిగింది. ఇవి మీరు జిరాక్స్ కూడా చేయించుకోవచ్చు. 3rd నుంచి 10th వరకు ఉంటాయండి. జిరాక్స్ కూడా చేయించుకొని ఇవి మీరు జిరాక్స్ చేయించుకోవడం, చదవడము, వీటికి వచ్చి టెస్ట్ సిరీస్ అనేది ప్రాక్టీస్ చేసుకోవడం చేశారంటే కనుక మీకు ఇన్ టైంలో సిలబస్ అంతా కంప్లీట్ అవుతుంది. ఓకే, సైకాలజీ సంబంధించి ఓన్లీ 1 రూపీతో మీకు 100+ టెస్ట్లు అనేటివి ఉన్నాయి. 1000+ బిట్స్ అనేటివి కవర్ అవుతాయి. చూడండి, ఇది కూడా మీకు యూజ్ అవుతుంది. ఓన్లీ సైకాలజీ ఉంటుంది. లూసెంట్ జీకేకి సంబంధించి ఎప్పుడు మనకి ఇంగ్లీష్ ప్లస్ హిందీ లాంగ్వేజ్లోనే చూసాము. ఇక్కడ మొదటిసారిగా తెలుగులో కూడా మీకు ట్రాన్స్లేట్ చేసి అందివ్వడం జరిగింది. పీడిఎఫ్ అనేది 1500 బిట్స్ అనేటివి మీకు ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. మీరు చదువుకోవచ్చు. ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి మీకు ఇక్కడ యూజ్ అవుతుంది. మెయిన్ అయితే కానీ డిఎస్సి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన టెస్ట్ సిరీస్ అండి. ఎందుకంటే ఇక్కడ మీకు టాపిక్ వైజ్ కాకుండా లెసన్ వైజ్ ఇచ్చారు కాబట్టి ఎవ్రీ లెసన్ అనేది కవర్ అవుతుంది. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. మొత్తం న్యూ సిలబస్ అంతా అప్డేట్ చేయడం అనేది జరిగిందండి. హాయ్, హలో, వెల్కమ్ టు ఎస్ఎస్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము కంటిన్యూషన్ చూద్దాం. సైకాలజీ సంబంధించినటువంటి బిట్స్ అనేటివి తెలుగు అకాడమీ పుస్తకాన్ని బేస్ చేసుకుని ఉండేటివండి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిని జతపరచండి. క్రింది వాటిని జతపరచండి అని ఇచ్చారు. ఉత్తర బాల్య దశని ఇంకో విధంగా ఏమంటామండి? ముఠా దశ అని కూడా అంటాం. శైశవ దశ స్వయం కేంద్రీకృతం అనేది చూస్తుంది ఈ దశలో. నెక్స్ట్ కౌమార దశ, దీన్నే మనం సంధి దశ అంటాము, సందిగ్ధ దశ అని కూడా అంటాం. నెక్స్ట్ పూర్వ బాల్య దశ, దీంట్లో పిల్లవాడు ఎక్కువ వాగుతూ ఉంటాడు అనమాట, ప్రశ్నలు వేస్తూ ఉంటుంది ఎదుటి వాళ్ళని. సో ఇది మనకు వాగుడుకాయ దశ. ఆప్షన్స్ చూద్దాము. సి, బి, డిఏ. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పియాజేకి సంబంధించిన సరైన ప్రవచనము. పియాజేకి సంబంధించి సరైన ప్రవచనం అండి. ఇక్కడ బహుమతులపై అభ్యసనం ఆధారపడుతుందని చెప్పాడా? లేదు. పునర్బలనాలపైన పిల్లల అభ్యసనం ఆధారపడుతుంది అని చెప్పినాడు అని చెప్పింది. సో లేదు. అనుభవాల ద్వారా జ్ఞాన నిర్మాణం అనేది చేసుకుంటారు. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 3. ఇది కూడా కాదు మనకి. స్కిమాటాకు సంబంధించి సరైనది. స్కిమాటాకు సంబంధించి సరైనది. ఆప్షన్ 1 సంఘటిత ప్రవర్తన నమూనా, జన్యు సంబంధమైంది, సహజ సామర్థ్యం, నిర్మాణాత్మక ఉపగమం. స్కిమాటాకు సంబంధించి చూసినట్టయితే ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. సంఘటిత ప్రవర్తన నమూనాలనే మనం ఏమంటామంటే స్కిమాటాలు అని చెప్తాం. మనం పియాజేలో చూసాము. స్కిమాటా అన్న పదం వచ్చిందంటే మనకు అది పియాజే అండి. స్కిమాటాకి సంబంధించి సరికానిది అడిగారు ఈసారి. స్కిమాటాలకు సంబంధించి సరికానిది. పరిసరాల వల్ల వ్యవస్థీకరణం చెందుతాయి. సమన్వయ రాహిత్య చర్యలు అనేటివి సమన్వయ సహిత చర్యలుగా మారుతాయి. అనుభవాలను అర్థం చేసుకోవడానికి తోడ్పడేటువంటి నిర్మాణాలు. వయసుతో పాటు మారకుండా స్థిరంగా ఉంటాయి. ఈజీగా కనుక్కోవచ్చు. ఇది ఆప్షన్ 4. వయసుతో పాటు మారకంగా స్థిరంగా ఉండవు. పరిసరాల వల్ల మనకి ఎన్నో నేర్చుకుంటామండి. ఫస్ట్ మనకు తెలియనటువంటి విషయాలన్నీ మనకు నెక్స్ట్ అనుభవాల ద్వారా తెలుసుకోవడం అనేది జరుగుతుంది. అంటే మారింది కదా, వయసుతో పాటు మారింది కదా, స్థిరంగా ఎక్కడుంది? సో ఆప్షన్ 4 అనేది సరికాదు. పియాజే ప్రకారం ఆపరేషన్స్ అంటే ఏంటంటే ప్రచాలకాలు అని అంటామండి. ప్రచాలకాలు అంటే ఏమిటి? క్రింది వాటిలో చూసినట్టయితే ఆప్షన్
3 ఈజ్ ద రైట్ ఆన్సర్. కృత్యాలు చేయగలిగే మానసిక సామర్థ్యాలు. ఓకే, ఆపరేషన్స్ అంటే మనకు స్కిమాటాకు ఆపరేషన్కి తేడా ఏంటంటే, స్కిమాటాలు అంటే ఏంటంటే వ్యక్తి తనకుండే అనుభవాలు అనేటివి అర్థం చేసుకుంటాడండి. అర్థం చేసుకుని ఎలా ప్రతిస్పందించాలి అనేది నేర్చుకుంటాడు. ఆ ప్రక్రియ అంతటినే మనం ఏమంటామంటే స్కిమాటా అని అంటాం అనమాట. చెప్పాలంటే శిశువులో వ్యక్తమయ్యే తొలి స్కిమాటా ఏంటంటే పీల్చడం అండి. పీల్చడం అంటే ఏంటంటే గాలి పీల్చడం కాదు, అమ్మ దగ్గర పాలు తాగడము. ఎవరైనా నేర్పించారా? లేదు కదా. ఇది పిల్లవాడికి ఎవరు నేర్పించరు, మనకు పుట్టినప్పటి నుంచే ఏర్పడడం అనేది జరుగుతుంది. అందుకే శిశువులో వ్యక్తమయ్యే తొలి స్కిమాటాగా అదేం చెప్తామంటే పీల్చడము. ఈ స్కిమాటాలే బాగా అభివృద్ధి చెంది ఉన్నతమైనటువంటి మానసిక ప్రక్రియలుగా, మానసిక సామర్థ్యాలుగా అభివృద్ధి చెందుతాయండి. దాన్నే మనము ఆపరేషన్స్ అంటాము, ప్రచాలకాలు అని అంటాము. స్కిమాటాల నుంచి మనకు ఉన్నతంగా మళ్ళీ స్కిమాటాలే అభివృద్ధి చెందుతాయి. దాన్నే మనం ఏమంటామంటే ఆపరేషన్స్, ప్రచాలకాలు అని చెప్తాం. ఈ రెండింటిని మనము సంజ్ఞానాత్మక నిర్మాణాలు అంటాము, కాగ్నిటివ్ స్ట్రక్చర్స్ అంటామండి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ దీనికి. నెక్స్ట్, వ్యవస్థీకరణానికి సంబంధించి సరికానిది. వ్యవస్థీకరణానికి సంబంధించి సరికానిది. ఆప్షన్స్. సరికానిది అడిగారు, సరైనది కాదు. ఇక్కడ సరికానిది అంటే ఏంటంటే మనకు ఒకటి సరికానిది ఉంటుంది, మిగతా 3 సరైనవి. చూద్దాం. భౌతిక లేదా మనోవైజ్ఞానిక నిర్మాణకాలకు ఎక్కువ సంక్లిష్ట వ్యవస్థలుగా సమన్వయపరిచే సిద్ధత. ప్రారంభంలో సరళంగా ఉండే ప్రవర్తన క్రమంగా ఉన్నత ప్రవర్తనగా మారడము. పరిసర డిమాండ్తో సర్దుబాటు చేసుకోవడము. కొత్త స్కీమాటాలను రూపొందించుకున్న తర్వాత వాటిని ఇతర స్కీమాలతో జత చేయడము. ఇక్కడ మనకు థర్డ్ వన్ చూసినట్టయితే పరిసరాల డిమాండ్తో సర్దుబాటు చేసుకోవడం అనేది మనకు అనుకూలత లేదా అనుగుణ్యతకు వస్తుందండి. ఆప్షన్ 3 ఈజ్ ద రాంగ్ ఆన్సర్. మిగతా 3 రైటే. ఏ నెలల మధ్య శిశువు ఆట వస్తువులను, బొమ్మలను కింద పడేసి ఆనందం పొందుతాడు? ఏ నెలల పిల్లవాడు ఆట వస్తువుల్ని, బొమ్మలను కింద పడేసి ఆనందం పొందుతాడు? ఆప్షన్స్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. 4 నుంచి 8 నెలల పిల్లవాడు ఏం చేస్తారంటే వస్తువులు కింద పడేసి ఆనందించడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ 0 to 4 months వస్తుంది. 0 to 4 months పిల్లవాడు ఏం చేస్తారు లేదంటే 2 నుంచి 4 months అని చెప్పుకోవచ్చు. నోట్లో వేలు పెట్టుకుంటూ ఉండడము అవి చేస్తారు. 4 to 8 అయితే వస్తువులన్నీ కింద పడేసి ఆనందించడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా 12 నుంచి 8 to 12 చూద్దాం. వస్తు స్థిరత్వ భావన ఏర్పడే ఏ నెలలో ఏ దశలో ఏర్పడుతుంది అంటే ఏ వయసులో ఏర్పడుతుంది అంటే 8 to 12 అండి. ఇక్కడ మనకు వస్తు స్థిరత్వ భావన ఏర్పడడం చూడవచ్చు పిల్లవాడిలో. అంటే వస్తువు అనేది స్థిరంగా ఉంటుంది అని చెప్పి వాడికి తెలుసు, వస్తువు శాశ్వతంగా ఉంటుందని. అందుకే ఏమన్నా బొమ్మ కనిపించకుండే కూడా వాడు రూమ్ అంతా ఎతుకుతాడు, నా బొమ్మ ఎక్కడుందని. అంటే వస్తువు స్థిరంగా ఉండేది వాడికి తెలుసు. అది ఎప్పుడు ఏర్పడుతుంది? 8 నుంచి 12 నెలల వయసులో ఏర్పడుతుంది. 12 నుంచి 18 సంవత్సరాల వయసులో అయితే మనకు పిల్లవాళ్ళు అభ్యసనం అవుతూ ఉంటుంది. అది కూడా ఎలా అంటే యత్నదోష పద్ధతి. ఎన్నో ప్రయత్నాలు చేస్తారు, దోషాలు సవరించుకుంటూ ఉంటాడు. దీని ద్వారా అభ్యసనం నేర్చుకుంటూ ఉంటాడు. యత్నదోష పద్ధతి ద్వారా అభ్యసనం అనేది స్టార్ట్ అవుతుందండి. నెక్స్ట్ లాస్ట్ వన్ ఏముంటుందంటే 18 to 24 months అంటే దాదాపు 1.5 నుంచి 2 years అండి. ఈ మధ్యలో పిల్లవాడు ఏం చేస్తాడంటే మనకు అంతర్దృష్టి అభ్యసనం అనేది చూస్తాం. దీంట్లో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ అంతర్దృష్టి అభ్యసనం అనేది ఏ నెలల్లో స్టార్ట్ అవుతుంది అని అడుగుతారు పిల్లవాళ్ళకు. 18 to 24. అదే యత్నదోష అభ్యసన పద్ధతితో అభ్యసనం స్టార్ట్ ఎక్కడవుతుందంటే 12 to 18 months అండి. దీనికైతే ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. పియాజే ప్రకారం జ్ఞానేంద్రియ చాలక దశలో ఏర్పడేటువంటి లక్షణము. జ్ఞానేంద్రియ చాలక దశ ఏది? పియాజే ప్రకారం ఫస్ట్ దశ. దాన్నే మనం ఇంద్రియ చాలక దశ అంటాం, లేదా జ్ఞానేంద్రియ చాలక దశ అని కూడా అంటాము. ఇప్పుడే చెప్పానండి, మనకు పిల్లవాళ్ళకి 8 to 12 months గ్యాప్లోనే మనకు ఇక్కడ వస్తు స్థిరత్వ భావన ఏర్పడుతుంది. జ్ఞానేంద్రియ చాలక దశ ఎక్కడి నుంచి ఎంతవరకు ఉంటుంది? 0 to 2 years ఉంటుంది. 2 to 7 అయితే సెకండ్ దశ, 7 to 11 అయితే థర్డ్ దశ, 11 above అయితే ఇక లాస్ట్ దశ ఉంటుంది. సో ఇది మనకి ఏ దశలోకి వస్తుంది అంటే ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ కన్జర్వేషన్ అంటే ఏంటంటే మనకి పదిలపరుచుకునే భావన అంటాము. ఇక్కడ మనకు కన్జర్వేషన్ లోపం అనేం చెప్పలేదు. కన్జర్వేషన్ ఎప్పుడు ఏర్పడుతుంది, కన్జర్వేషన్ అని ఇచ్చాడంతే. అంటే పదిలపరుచుకునే భావన ఎప్పుడు వస్తుంది అని మీనింగ్లో చూసుకుంటే మనకి ఇది థర్డ్ దశలో వస్తుందండి.
మూర్త ప్రచాలక దశలో. అదేవిధంగా కన్జర్వేషన్ అనేది లోపము అంటే పదిలపరుచుకునేటువంటి భావన లోపం ఎప్పుడు చూస్తాము అంటే సెకండ్ దశలో చూస్తాం, అంటే ఇక్కడ ఉండదు వాడికి. పూర్వ ప్రచాలక దశలో. లోపము అడిగారంటే పూర్వ ప్రచాలక దశ రాయాలి. కన్జర్వేషన్ ఇది మనకి ఎప్పుడు ఏర్పడుతుంది, ఎప్పటికీ బాగా అర్థం చేసుకోగలుగుతాడు అంటే మూర్త ప్రచాలక దశ. అసలు కన్జర్వేషన్ అంటే ఏంటంటే పదిలపరుచుకునే భావన. ఇక్కడ సపోజ్ రెండు ఇలాగా ఒకటి పొడవుగా ఉండేది, ఒకటి ఇలాగ వెడల్పుగా ఉన్నది తీసుకొని సేమ్ క్వాంటిటీతోనే నీళ్లు కనుక వేసామంటే కనుక పిల్లవాడికి చూపించి ఏది పెద్దగా ఉంది ఏది చిన్నగా ఉంది అంటే సంథింగ్ నీళ్లు దేంట్లో ఎక్కువ ఉన్నాయని అడిగామనుకోండి, ఇది పొడవుగా ఉంది కాబట్టి దీంట్లోనే ఎక్కువ ఉన్నాయని చెప్తాడనమాట. అంటే మనకు వస్తువు రూపాన్ని మార్చడం దాని గుణాలు మారవు అని అయితే గ్రహించలేడనమాట. ఇక్కడ నీళ్ళు ఎన్ని ఈక్వల్గా ఉన్నాయి, ఇక్కడ అన్నీ ఉంటాయి. ఇక్కడ వెడల్పుగా ఉంది కాబట్టి ఇది ఆకారాన్ని బట్టి వీడికి తక్కువగా పొట్టిగా ఉంది, సో తక్కువ ఉన్నాయి అనిపిస్తుంది. ఇది పొడవుగా ఉంది కాబట్టి నీళ్ళు ఎక్కువ ఉండొచ్చు అని అనిపిస్తుంది అనమాట. సో ఇలాగ మనకు దీన్నే మనం కన్జర్వేషన్ అంటాం. ఇది మనకు ఎప్పుడు కనిపిస్తుంది అంటే మూర్త ప్రచాలక దశలో బాగా అభివృద్ధి చెందుతూ ఉంటుందండి. కన్జర్వేషన్ లోపం ఎప్పుడు చూడవచ్చు అంటే ఇక్కడ ఉంది చూడండి. ఇది ఎక్కడ చూడవచ్చు అంటే పూర్వ ప్రచాలక దశలో మనం కనిపిస్తుంది. నెక్స్ట్ నిగమనాత్మక ఆలోచన ఎప్పుడు చూడవచ్చు అంటే నిగమనాత్మక ఆలోచన అనేది ఏ దశలో మనకు కనిపిస్తుంది అంటే థర్డ్ దశ ఏదైతే ఉందో అది. ఇప్పుడు నేను చెప్పుకున్నాను కదా, మూర్త ప్రచాలక దశలో నిగమనాత్మక ఆలోచన అనేది ఉంటుంది. అమూర్త ప్రచాలక దశలో ఏముంటుందంటే ప్రకల్పన నిగమనాత్మక ఆలోచన ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇది అమూర్త ప్రచాలక దశకు చందనిధి అడిగారు, చూసుకోవాలి. చందనిధి ఇక్కడ మనకేముంది, విభిన్న ఆలోచన ఉంటుంది, ప్రకల్పన నిగమనాత్మక ఆలోచన ఉంటుంది, ఇప్పుడే చెప్పాను. కార్యకారణ సంబంధము అక్కడ అభివృద్ధి చెంది ఉంటుంది. కన్జర్వేషన్ లోపం అనేది ఆ దశలో ఉండదండి. పూర్వ ప్రచాలక దశలో చూస్తాం మనం కన్జర్వేషన్ అనేది లోపం లేకపోవడం అనేది. ఈ క్రింది వానిలో మానవతావాది ఎవరు? ఆప్షన్స్ మానవతావాది ఆప్షన్స్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. కార్ల్ రోజస్. నెక్స్ట్ క్వశ్చన్, జ్ఞానేంద్రిక చాలక దశకు సంబంధించి సరికానిది అడిగారు ఇక్కడ. ఆప్షన్ 4 అండి. ఇక్కడ మిగతాయి చూసినట్టయితే 0 to 4 లేదా 1 to 4 monthsకి చూసినట్టయితే ఇంతకుముందు తృప్తి ఇచ్చిన కృత్యాలను తిరిగి చేయడం నేర్చుకుంటాడు. అంటే నోట్లో ఏలు పెట్టుకోవడం వాడికి బాగుంది అనుకోండి, అద్దం అంటే మనం ఎంత తీసినా కూడా వాడు నోట్లో ఏలు పెట్టుకోవడమే ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఎగ్జాంపుల్ కూడా అది చెప్పాను ఇంతకుముందు. నోట్లో ఏలు పెట్టుకోవడానికి పిల్లవాళ్ళు ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. 1 to 4 months, 8 to 12 months, 4 to 8 ఇక్కడ ఇవ్వలేదు కదా, సో చెప్పుకోలేదు. 4 to 8లో ఏమవుతుంది, వస్తువులన్నీ కింద పడేసి ఆనందిస్తూ ఉంటారు. నెక్స్ట్ 8 to 12 monthsలో వస్తు స్థిరత్వ భావన ఏర్పడుతుంది అనమాట. 18 to 24 months దీని మధ్యలో మన 12 to ఉండాలి కదా. 12 to 18 monthsలో అయితే యత్నదోష పద్ధతి ద్వారా వాళ్ళ అభ్యసనం అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఏం చెప్పాను, 18 to 24 monthsలో అంతర్దృష్టి అభ్యసనం ద్వారా అంతర్దృష్టి అభ్యసనం అనేది స్టార్ట్ అవుతుందని చెప్పాను. సో ఇది కూడా రైటే, ఇవన్నీ రైట్గానే ఉన్నాయి. సో లాస్ట్ మనకి ఆప్షన్ 4 అనేది రాంగ్. 12 to 18 years అనేది స్కీమాలను ఉద్దేశపూర్వకంగా కొత్త సమస్యల పరిష్కారానికి ఉపయోగిస్తాడు అని ఉంది. సో కాదు, యత్నదోష పద్ధతి ద్వారా అభ్యసనం స్టార్ట్ చేసుకుంటాడు అనేది రైట్ ఆన్సర్గా ఉండాలి. ఈ క్రింది వాటిలో సరికానిది ఏమిటి? కన్జర్వేషన్ అంటే ఏంటి, వస్తువుకు ఆకారం పరిస్థితి మార్చినా దాని గుణాలు మారవు అని గుర్తించడాన్ని కన్జర్వేషన్ అంటాం. ఓకే, ఇది రైటే. సర్వాత్మక వాదం అంటే జీవం లేని వస్తువులకు జీవం ఆపాదించడం, ఇదే యానిమిజం అంటాం. అంటే ప్రాణం లేని వస్తువులకి ప్రాణాన్ని ఆపాదిస్తారు. దీంట్లో భాగంగానే మనము చూడొచ్చు, పిల్లవాళ్ళలో బొమ్మకి స్నానం చేయించడం, పౌడర్ కొట్టడం, డ్రెస్ వేయడం ఇలాంటివన్నీ చేస్తాడనమాట ఆట బొమ్మ తీసుకొని. నెక్స్ట్ ఆహార కేంద్రవాదం అని ఇచ్చారు ఇక్కడ. తన చుట్టూ ఉన్న ప్రపంచమంతా అందరి చుట్టూ కేంద్రీకరించబడి ఉంది. ఆప్షన్ 3 ఈజ్ ద రాంగ్ ఆన్సర్ అండి. మనకు అసలు అది మీనింగే లేదు, ఆహార కేంద్రవాదం అసలే కాదు. నెక్స్ట్ ఆప్షన్ 4 వస్తు స్థిరత్వ భావన, వస్తువు శాశ్వతం అని చెప్పి తెలుసుకుంటాడు. సో ఆప్షన్ 3 ఈజ్ ద రాంగ్ ఆన్సర్. మిగతా 3 రైటే. చింపాంజీ కోతిలాగా ఉన్నప్పటికీ ధ్వని, ఆకారం, రంగులలో భేదం ఉంది కాబట్టి వేరువేరు జీవులు అని గుర్తించడం ఏ సంజ్ఞానాత్మక నిర్మితి కిందికి వస్తుంది? ఆప్షన్స్ ఇక్కడ మనకు సాంశీకరణం అన్నా సంశ్లేషణం అన్నా ఒకటే, మరియు స్వయక్తీకరణ అంటాం, ఇదన్నా ఒకటే. వీటన్నిటిలో మనం అసిమిలేషన్ అంటామండి, ఇంగ్లీష్లో అసిమిలేషన్ అంటాం. ఇక్కడ మనకి ఎలా ఉంటుందంటే వాడు సపోజ్ కుక్కను చూసాడు అనుకోండి, కుక్కను చూసి
ఎలా ఉంది, 4 కాళ్ళు ఉన్నాయి, కొంచెం షేప్ తోక ఉంది, చెవులు ఉన్నాయి. సో ఇవన్నీ అనుకుంటాడు. నెక్స్ట్ ఇంకోసారి ఏమనుకుంటాడంటే నక్కను చూస్తాడు. నక్కను చూసి సేమ్ ఉంటుంది కాబట్టి కుక్క నక్క రెండు ఒకటేను అని అనుకుంటాడు. అంటే తేడాలు గమనించలేడు అనమాట. అది మనకు దేని కిందకి వస్తుంది అంటే అనగా పూర్వ జ్ఞానాన్ని కొత్త జ్ఞానంతో కలిపేసుకుంటాడనమాట. పూర్వ జ్ఞానం ఏమిటి, కుక్కను చూడడము. కొత్త జ్ఞానం ఏంటి, నక్కను చూడడము. రెండు ఒకేలా ఉండలేపు రెండు ఒకటే అని కలిపేసుకుంటాడు. దీన్నే మనం సాంశీకరణం లేదా సంశ్లేషణం అని కూడా అంటాము. రెండు ఒకటే నేమ్స్ అండి మనకు. నెక్స్ట్ దీన్నే మనం ఇంకో విధంగా ఏమంటామంటే స్వయత్తీకరణం అని కూడా అంటాము. ఇది ఇచ్చినా కూడా మనకు సేమ్ వీటి ఇవే ఇవ్వకుండా ఆప్షన్స్ మార్చి ఇస్తారు, చూసుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ ఏమొస్తుందంటే మనకి దీని తర్వాత కొంచెం మనకు జ్ఞానం అభివృద్ధి చెందిన తర్వాత పిల్లవాళ్ళు స్కీమాటాలు అభివృద్ధి చెందిన తర్వాత కుక్కను చూసి నక్కను చూసి తేడా తెలుసుకోగలుగుతాడు అనమాట. ఓహో కుక్కకు నక్కకు తేడా ఉంది, ఈ సంబోధి తోకల్లో కానీ సో అరుపులో కానీ ఇలా తేడా ఉందని కనుక్కుంటాడు. అంటే పూర్వజ్ఞానం ఏంటి, కుక్క పునఃసమీక్షిస్తాడనమాట. మళ్ళా సమీక్షించుకుంటాడు. కుక్కకు నక్కకు మళ్ళీ అన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. మళ్ళీ సెకండ్ టైం రిజల్ట్ అనేది చూసుకుంటాడు అనమాట. అప్పుడు తెలుస్తుంది రెండింటికి తేడా ఉంది అని. అంటే తెలుసుకుంటాడు కుక్క వేరు నక్క వేరు అని. ఈ విధంగా మనకు స్వీకరించినటువంటి జ్ఞానాన్ని వాడు పునఃసమీక్ష చేసుకొని మార్పులు చేసుకొని ఒక కొత్త జ్ఞానాన్ని నేర్పరచుకుంటాడు. కుక్క వేరు నక్క వేరు అని. దీన్నే ఏమంటామంటే అనుగుణ్యము అని అంటాం. ఇక్కడ కూడా అదే ఇచ్చారు. చింపాంజీ కోతి ఉన్నప్పటికీ ఒకేలా ఉంటాయి, ఉన్నప్పటికీ కనుక్కున్నాడు కదా ధ్వని ఆకారం రంగులో భేదం ఉంది కాబట్టి ఈ రెండు వేరువేరు జీవులు అని గుర్తించాడు అనమాట. ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే డిఫరెన్స్ కనుక గుర్తించారనుకోండి అది మనకు అనుగుణ్యము లేదా అనుకూలత కిందికి వస్తుంది. అకామిడేషన్. ఓకే, గుర్తించలేదు, రెండు ఒకటే అనుకున్నాడు, రెండు ఒకటే సమానమే అనుకున్నాడు, ఇలాంటివన్నీ వస్తే సాంశీకరణం కిందికి వస్తుంది, అసిమిలేషన్. నెక్స్ట్ చూద్దాం. పిల్లలు ఆలోచనలు పెద్దల ఆలోచనతో పోలిస్తే గుణాత్మకంగా భేదం కలిగి ఉంటుందని తెలిపిన వారు ఎవరు? పిల్లలు ఆలోచనలు పెద్దల ఆలోచనలతో పోలిస్తే గుణాత్మకంగా భేదం కలిగి ఉంటుందని తెలిపిన వాళ్ళు ఎవరు? కింది వాణిలో ఆప్షన్స్. ఆప్షన్ 4 అండి, జీన్ పియాజే. క్రింది వాటిలో సరికానిది. ఏకమితి అంటే ఏంటంటే ఒక సైడే ఆలోచిస్తాడు. ఏకమితి, ఏక పేర్లోనే ఉంది, ఒక సైడ్ నుంచి ఆలోచిస్తాడు. నీకు అక్క ఉందా అంటే ఉంది అంటాడు. మీ అక్కకు చెల్లెలు ఉందా అంటే తనే కదా చెల్లెలు, అమ్మాయి అనుకుంటే. నీకు ఒక అక్క ఉందా పాప అంటే ఉంది అంటుంది. నీకు మీ అక్కకు చెల్లెలు ఉందా అంటే తనే అని గమనించలేదన్నమాట, లేదు అని చెప్పి చెప్తుంది. సో ఇది అంటే ఏంటి, ఆ అమ్మాయి ఒక సైడ్ నుంచి ఆలోచించి ఎంతసేపు నాకు అక్క మా అక్క కానీ అని అనుకునేది, కానీ అక్కకు చెల్లెలు నేనే అని చెప్పి తనకి ఉండదు, ఒక సైడ్ మాత్రమే ఆలోచిస్తుంది. ఇది ఏకమితి దానికి ఎగ్జాంపుల్గా చెప్పారు. సో ఫస్ట్ వన్ అనేది రైట్ ఆన్సరే. నెక్స్ట్ సెకండ్ చూసినట్టయితే విపర్యాత్మక భావనా లోపం. మనకు సరికాంది కనుక్కోమన్నారు, చూద్దాం. విపర్యాత్మక భావనా లోపం. విపర్యాత్మక భావన అంటే ఏంటి అసలు? ఒక కృత్యాన్ని ముందుకు చేయొచ్చు కానీ వెనక్కి చేయలేము అనేది మనకు విపర్యాత్మక భావన. ఇక్కడ లోపం అంటే ఏంటి, అది లోపిస్తుంది అన్నమాట. ఐసుగడ్డ నీరుగా మారుతుంది, నీటిని బాగా చల్లారిస్తే ఐసుగడ్డగా మారుతుంది అని గుర్తించలేకుండా ఉంటాడు. సో దాన్నే మనం అపర్యాత్మక భావన అని అంటాం. నెక్స్ట్ థర్డ్ వన్ నిగమనాత్మక ఆలోచన. ప్రధానోపాధ్యాయుడు ఏం చెప్పాడంటే హెడ్ మాస్టర్ ఒకరోజు 1 నుంచి 4వ తరగతి పిల్లలకు రేపు సెలవు అని చెప్పాడు. అంటే ఆ గుంపులో ఉన్నటువంటి సెకండ్ క్లాస్ విద్యార్థి ఏం చేస్తాడంటే అయితే నాకు కూడా సెలవే రేపు అని చెప్పి ఆలోచిస్తాడనమాట. ఆడేం వాళ్ళేమి సెకండ్ క్లాస్ పిల్లవాడికి థర్డ్ క్లాస్ పిల్లవాడికి అని చెప్పలేదు. 1 నుంచి 4వ తరగతి పిల్లవాళ్ళందరికీ రేపు సెలవు అని చెప్పాడు. ఈ పిల్లవాడు ఎలా ఆలోచించాడు అంటే నేను సెకండ్ క్లాస్ కదా, 1 నుంచి 4 మధ్యలోనే ఉంది నా క్లాసు, సో నాకు కూడా సెలవు అని ఆలోచించాడు. సో దాన్ని ఆలోచన ఏమంటామంటే నిగమనాత్మక ఆలోచన అని చెప్తాం. సో ఇది కూడా మనకు రైటే. నెక్స్ట్ సర్వాత్మకవాదం. దీన్నే మనం యానిమిజం అంటాం. దీన్ని చూడండి, తన చుట్టూ తన ప్రపంచమంతా కేంద్రీకరించబడటము కాదండి. ఇక్కడ మనకు సర్వాత్మక వాదానికి ఏమొస్తుంది, ప్రాణం లేని వాటికి ప్రాణాన్ని ఆపాదించడం కిందికి చూసుకోవచ్చు. బొమ్మలకి స్నానం చేపించడం, జడ వేయడం, పౌడర్ కొట్టడం ఇలాంటివన్నీ. ఆప్షన్ 4 రాంగుగా ఉంది కాబట్టి సో ఆప్షన్ 4 కనుక్కోమనేది కూడా మనకు సరి కానేది కనుక్కోమన్నారు. నెక్స్ట్ రెడ్ సిగ్నల్ను చూసి బైక్ ఆపడం. కోల్బర్గ్ ప్రకారం ఈ దశలో ఉన్నట్టు. రెడ్ సిగ్నల్ పడగానే బైక్ అనేది ఆపేస్తారనమాట. కోల్బర్గ్ ప్రకారం ఈ దశలో ఉన్నట్టు వాళ్ళు. సాధన ఉపయోగ దశ. ప్రజాస్వామికంగా అంగీకరించబడిన చట్టనీతి, మరారీ ప్రవర్తన, అధికారం సాంఘిక క్రమాన్ని నిర్వహించడం.
ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. అధికారం సాంఘిక క్రమాన్ని నిర్వహించడం. మనకి ఇది 4th దశ అన్నమాట. కోల్బర్గ్ ప్రకారము మనకు 6 దశలు ఉన్నాయి. స్థాయిలు అయితే 3 స్థాయిలు, దశలు ఏంటంటే 6 ఉంటాయి. 4వ దశ ఏంటంటే అధికారం సాంఘిక క్రమాన్ని నిర్వహించడం. ఇక్కడ మనకి రెడ్ సిగ్నల్ పడగానే బండి ఆపాలి అని, ఇది మనకు సోషల్గా మనకు సాంఘికంగా చూసుకుంటే ప్రతి ఒక్కరు చేయాల్సినటువంటిది. ఇక్కడ మనకి ఎలా వస్తుందంటే చట్టబద్ధంగా ఉండేటివన్నీ మనము పాటించాలి, గౌరవించాలి అనే మీనింగ్లో వస్తాయి అన్నమాట ఇక్కడంతా. నెక్స్ట్ చూద్దాం. ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నామండి. కోల్బర్గ్ సంబంధించి కూడా వీడియో చేస్తున్నాం చూడండి సపరేట్గా, ఇవన్నీ దశలకు సంబంధించి. కోల్బర్గ్ ప్రకారం సాంప్రదాయ స్థాయికి సంబంధించి సరికానిది. సాంప్రదాయ స్థాయిలో మనకి ఎన్ని ఉన్నాయి దశలు? 2 ఉన్నాయి. అది కూడా ఏంటి? మంచి బాలు నీతి, అందరి దగ్గర మంచి అనిపించుకోవాలని. ఈ నెక్స్ట్ ఇప్పుడు చెప్పుకున్నాం కదా, అధికారము లేదా సాంఘిక క్రమాన్ని పాటించడము. ఈ 2 చూసుకున్నట్టయితే ఈ 2 ఉంటాయి సాంప్రదాయ స్థాయిలో. ఓకే, ఇక్కడ లేనిది అడిగారు. సాంఘిక నియమాలకు కట్టుబడి ఉంటారు, అది అవును 4th దశకు వస్తుంది. ఇతరుల ప్రతిస్పందనల ఆధారంగా మంచి చెడులను గుర్తిస్తాడు. అంతరాత్మ ప్రబోధానుసారం నడుచుకుంటాడు. అంతరాత్మ ఎలా చెప్తే అలా నడుచుకుంటాడంట. ఇది మాత్రం మనకు లాస్ట్ దశ పేరులోనే ఉంటుంది, అందుకే దాన్ని అంతరాత్మ దశ అని కూడా అంటాం లాస్ట్. ఓకే, వ్యక్తిగత సూత్రాలు, అంతరాత్మ నీతి అనేది మనకు లాస్ట్ 6th దశ. చట్టం ధర్మం ప్రకారం నడుచుకోవడం, ఇది కూడా మనకు 4th దశ కిందకే వస్తుంది. సో ఇక్కడ సరికానిది ఏంటి? ఆప్షన్ 3 సరికాదు. ఉపాధ్యాయునితో మంచి క్రమశిక్షణ కలిగిన అమ్మాయి అనిపించుకుంటకు సహస్ర అనే అమ్మాయి ప్రతిరోజు బడికి వస్తుందంట. సహస్ర కోల్బర్గ్ నైతిక వికాసంలో ఏ స్థాయికి చెందుతుంది? ఉపాధ్యాయునితో మంచి క్రమశిక్షణ కలిగిన అమ్మాయి అని అనిపించుకోవడానికి స్కూల్కి వస్తుంది అంటే మంచి బాలు నీతి. ఇది మనకు 3వ దశ. ఏ స్థాయిలో ఉంటుంది? ఆప్షన్ 4 సాంప్రదాయ స్థాయిలో ఉంటుంది. ఉత్తర సాంప్రదాయ స్థాయికి సంబంధించి సరికానిది. ఉత్తర సాంప్రదాయ స్థాయిలో 2 ఉంటాయి. వ్యక్తిగత మానవ హక్కులు, ప్రజాస్వామికంగా ఆమోదించబడినటువంటి చట్ట రీతులు అండి. నెక్స్ట్ లాస్ట్ వన్ ఏంటి? వ్యక్తిగత సూత్రాలు ఉంటాయి. ఇక్కడ అంతరాత్మ అనేది ఉంటుంది. వ్యక్తిగత సూత్రాలు, ఇది మనకు సాంప్రదాయ స్థాయికి సంబంధించి సరికానిది అడిగారు కింద. స్వయం అంగీకార సూత్రాల నైతికత ఎస్ ఉంటుంది. అంతరాత్మ న్యాయము, సమానత్వం ఆధారంగా నిర్ణయాలు అనేవి చేస్తారు ఎస్ ఉంటుందండి. ఇక్కడ మనకు లాస్ట్ది సమాజ శిక్షకు భయపడి సమాజంలోని నియమాలను తూచా తప్పకుండా పాటించడము. ఇది ఆప్షన్ 3 దేని కిందికి వస్తుందంటే అధికారము సాంఘిక క్రమాన్ని అనుసరించడం కిందికి వస్తుంది. రెడ్ సిగ్నల్ పడగానే నువ్వు ఆపుకుంటే పోలీసులు శిక్షిస్తారు అని చెప్పి ఆగడం అంటే సమాజ శిక్షకు భయపడి సమాజంలో నియమాలను రెడ్ లైట్ పడితే ఆగడము, ఇలాంటివన్నీ తూచా తప్పకుండా పాటిస్తారు. మానవ హక్కులను గౌరవించడం, ఇది మనకు 5th దాని కిందికి వస్తుంది, వ్యక్తిగత మానవ హక్కుల కిందికి. సో ఇది మనకు ఆప్షన్ 3 ఈజ్ ద రాంగ్ ఆన్సర్. సరికానిది కనుక్కోమన్నారు. నోమ్ చామ్స్కీ భాషా వికాస సిద్ధాంతానికి సంబంధించి సరైనది అని అడిగారు. శిశువు నిబంధనం ద్వారా భాష నేర్చుకుంటాడా? రాంగ్ అండి. పిల్లల మెదడు భాషార్జన చేసే యంత్రాలను పేర్కొన్నాడు. అవును, LAD లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్ని ఈయన కనుగొన్నాడు. అదొక పరికరం ఉంటుంది, దాని ద్వారానే భాష నేర్చుకుంటాం, పుట్టుకతోనే వస్తుంది అని చెప్పాడు. పిల్లల పరిశ్రమ ద్వారా భాష నేర్చుకుంటాడు అని చెప్పడమా? కాదు, రాంగ్ ఆన్సర్. సాంప్రదాయ వ్యాకరణ పద్ధతిని సమర్థించాడు. సో రాంగ్ ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. దీంతో మనకు 20 బిట్స్ కంప్లీట్ అయితే నెక్స్ట్ కంటిన్యూషన్ అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మన యాప్లో డిఎస్సికి సంబంధించినటువంటి కంప్లీట్ టెస్ట్ సిరీస్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఉంటాయి. 3rd to 8th ఉంటాయి. న్యూ సిలబస్ బేస్ చేసుకొని 9th ఓల్డ్ న్యూ 2 ఉన్నాయి. 10th కూడా 2023 సంబంధించిన సిలబస్ ఉంది. ఈ విధంగా మీకు సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ కూడా మీకు అవైలబిలిటీలో ఉంది. అందరూ టాపిక్ వైజ్ అందిస్తున్నారు, కానీ ఈ విధంగా క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అందులో కూడా ఇప్పుడు 3rd to 8th అనుకోండి, ఇట్లాగా సబ్జెక్ట్ వైజ్ మళ్ళీ దాంట్లోనూ మీకు క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అనేది ఉంటుంది. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్, ఈ విధంగా ఉంటుంది అనమాట. ఎవ్రీ లెసన్ కవర్ అవుతుంది. ఈ విధంగా 3rd నుంచి 8th వరకు ఫుల్ సిలబస్ ఉంటుంది. 9th, 10th లింక్ టాపిక్స్ అనేటివి లెసన్ వైజ్ ఉంటాయి. సో చాలా యూజ్ అవుతుంది. ఎవ్రీ లెసన్ అనేది కవర్ అవుతుంది మీకు. చూడండి, యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ రెడ్ కలర్లో ఉండేదంతా మీకు ఫ్రీ కంటెంట్ అండి. ఆల్రెడీ ఫ్రీ టెస్ట్లు కూడా కొన్ని ఉన్నాయి, రాయండి, నచ్చితేనే పర్చేజ్ చేసుకోండి. చాలా యూస్ఫుల్ అవుతుంది.
అదేవిధంగా టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళకైతే ఇక్కడ మీకు పీడిఎఫ్స్ అనేటివి అవైలబిలిటీలో ఉన్నాయి. మళ్ళీ టెక్స్ట్ బుక్ మొత్తం చదవాల్సిన అవసరం లేకుండా ఏవైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారో అవన్నీ మీకు ఇక్కడ క్విక్ రివిజన్కి చేయడం అనేది జరిగింది. ఇవి మీరు జిరాక్స్ కూడా చేయించుకోవచ్చు. 3rd నుంచి 10th వరకు ఉంటాయండి. జిరాక్స్ కూడా చేయించుకొని ఇవి మీరు జిరాక్స్ చేయించుకోవడం, చదవడము, వీటికొచ్చి టెస్ట్ సిరీస్ అనేది ప్రాక్టీస్ చేసుకోవడం చేశారంటే కనుక మీకు ఇన్ టైంలో సిలబస్ అంతా కంప్లీట్ అవుతుంది. ఓకే, సైకాలజీ సంబంధించి ఓన్లీ 1 రూపీతో మీకు 100+ టెస్ట్లు అనేవి ఉన్నాయి. 1000+ బిట్స్ అనేవి కవర్ అవుతాయి. చూడండి, ఇది కూడా మీకు యూజ్ అవుతుంది. ఓన్లీ సైకాలజీ ఉంటుంది. లూసెంట్ జీకేకి సంబంధించి ఎప్పుడు మనకి ఇంగ్లీష్ ప్లస్ హిందీ లాంగ్వేజ్లోనే చూసాము. ఇక్కడ మొదటిసారిగా తెలుగులో కూడా మీకు ట్రాన్స్లేట్ చేసి అందివ్వడం జరిగింది. పీడిఎఫ్ అనేది 1500 బిట్స్ అనేవి మీకు ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. మీరు చదువుకోవచ్చు. ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి మీకు ఇక్కడ యూజ్ అవుతుంది. మెయిన్ అయితే కనుక డిఎస్సి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన టెస్ట్ సిరీస్ అండి. ఎందుకంటే ఇక్కడ మీకు టాపిక్ వైజ్ కాకుండా లెసన్ వైజ్ ఇచ్చారు కాబట్టి ఎవ్రీ లెసన్ అనేది కవర్ అవుతుంది. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. మొత్తం న్యూ సిలబస్ అంతా అప్డేట్ చేయడం అనేది జరిగిందండి.